హలో హాయ్ అండి, అందరు బాగున్నారా? అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు చూస్తున్నారు కదా ఈ పొలంలో అయితే మనం మంచి టెంట్ అయితే వేసుకుందాం. టెంట్ అంటే మామూలుగా కాదు, చాలా బాగుంటుంది. ఒక 6 అడుగుల ఎత్తులో టెంట్ అయితే వేసుకొని దానిపైన అయితే చాలా మంచి ఇల్లు అయితే కట్టుకుందాం, సరేనా? వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. నైట్ మొత్తం ఇక్కడే ఉందాం. స్టార్ట్ చేద్దాం వీడియో. బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు అయితే పొలం అయితే కనిపిస్తుంది కదా, ఈ పొలంలో ఇప్పుడైతే 3:30 అవుతుంది. ఇప్పుడైతే క్యాంప్ వేయడానికి స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు స్టార్ట్ చేసి తెల్లారి 7 వరకు ఎలా ఉంటుందో మొత్తం చూద్దాం. ఈ నైట్ మొత్తం ఇక్కడైతే వీడియో చేద్దాం, సరేనా? ఇక్కడైతే మనం ఇప్పుడు కర్రలతో అయితే ఒక స్టేజ్లా వేసుకుందాం ఇంత హైట్. దానిపైన అయితే మనం ఒక చిన్న ఇల్లు లాంటిది అయితే కట్టుకుందాం క్యాంప్ హౌస్కి, సరేనా? కర్రలు అయితే తెచ్చాను. ఇప్పుడు ఇట్లా తవ్వుకొని కర్రలు పాతుకుందాం, సరేనా? పాతుకొని ఒక స్టేజ్ లాగా అయితే చేసుకుందాం. సీట్ అయితే తీస్తాం. ఇప్పుడు దాని మీద మళ్ళీ ఒక ఇల్లు లాంటి చిన్నది కట్టుకుందాం, సరేనా?
మన ఇల్లు అయితే సగం పని అయితే అయిపోయింది, ఇంకా సగం అవుతుంది. ఎండ అయితే గట్టిగా కొడుతుంది. ఇంకా పైన కొంచెం వేసి తర్వాత మనకు ఒక కవర్ ఉంది, ఆ కవర్తో అయితే చుట్టేద్దాం, బాగుంటుంది. వీడియో మాత్రం ప్రతి ఒక్కరు లాస్ట్ వరకు చూడండి. అలాగే కనుక మన వీడియో మీకు నచ్చినట్లుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఈరోజు అయితే నైట్ మొత్తం ఇక్కడే క్యాంపింగ్ చేద్దాం. ఇప్పుడు 3కి స్టార్ట్ చేసిన 3 నుండి మళ్ళీ రేపు తెల్లారి 6 వరకు అయితే మొత్తం ఇక్కడే ఉందాం. ఇక్కడ నుండి ఎక్కడికైతే నేను వెళ్ళను ప్రతి ఒక్కటి మీకు చూపిస్తాను, పిన్ టు పిన్. చాలా బాగుంటుంది వీడియో, లాస్ట్ వరకు ప్రతి ఒక్కరు చూడండి. ఎవ్వరు లేరు, అదిగో ఆ వీడియో స్ట్రిక్ నేను తప్పించి ఇదిగో ఇక్కడైతే ఎవ్వరు లేరు, మా ఇద్దరమే ఉన్నాం. మొత్తం మనం అనుకున్నది అయితే కట్టిస్తాను. ఇప్పుడైతే 5:30 అవుతుంది. ఇక నా వండుకుందాం, సరేనా? చాలా బాగుంది కదా, నేను కట్టుకుని ఇల్లు చూపిస్తున్నాగండి. ఈరోజు నైట్ అయితే ఇందులో అయితే మనం క్యాంప్ అయితే చేసుకుందాం. చూడండి చాలా బాగుంది కదా, నైట్కి ఎలా ఉంటుందో చూద్దాం. ఓపెన్గా ఉంటుంది, మొత్తం కనిపిస్తుంది నీట్గా. కవర్తోనైతే ఈరోజు చేసుకున్నాం టెంట్. చూడండి చాలా బాగుంటుంది, చూస్తారు కదా మొత్తం పొలంలోన, చాలా బాగుంది. మొత్తానికి మనం వేసుకునే టెంట్ లోపలికైతే వస్తాను, చాలా బాగుంది. చూస్తారు కదా మొత్తం పువ్వులేని. నైట్ మొత్తం ఇక్కడే ఉందాం, సరేనా? తెచ్చుకుంది వండుకొని తిని ఇక్కడే ఉందాం. నైట్ మొత్తం ఎలా ఉంటుందో చూద్దాం. చూడండి ఆకాశం కూడా చాలా బాగుంది ఇప్పుడు. మొత్తానికి మనం వేసుకున్న టెంట్లోకి అయితే వచ్చేసరి చాలా చీకటి అయితే అయింది. చుట్టుపక్కల చాలా నిశ్శబ్దంగా ఉంది. ఇదిగో మనం నైట్ తినడానికి అయితే తెచ్చాం, సరేనా? ఈరోజు నైట్కి అయితే చికెన్ బిర్యానీ అయితే చేసుకుందాం. దానికి సామాన్లు అన్నీ తీసుకొచ్చా, చూపిస్తానండి. ఈరోజు నైట్కి అయితే మనం ఏదైతే తింటామో మొత్తం తీసుకొచ్చిన తిండికైతే. ఇదైతే పాల ప్యాకెట్, తెల్ల టీ చేసి అయితే తాగుదాం. అలాగే చికెన్ తీసుకొచ్చా, ఈరోజు చికెన్ బిర్యానీ చేద్దాం అనుకుని. చికెన్ బిర్యానీ అలాగే మన కోసం ఒక డ్రింక్ తీసుకొచ్చిన, కంపా డ్రింక్ ఒకటి తీసుకొచ్చిన. చికెన్ బిర్యానీ చేద్దామని చికెన్ తీసుకొచ్చిన. ఇప్పుడైతే వండుకుందాం, సరేనా? అలాగే మన క్యాంపింగ్ కోసం కొత్త గ్యాస్ అయితే కొనుక్కున్నా ఈరోజు. బాగుంది కదా ఈ గ్యాస్ అయితే. మొత్తం గ్యాస్ ఫుల్ చేయడానికి దీనికి 1200 రూపాయలు అయితే పడ్డది. ఎందుకంటే పైన అయితే కర్రల పొయ్యితో వండుకోవడానికి అయితే అవ్వదు కదా, అలాగనే గ్యాస్ అయితే కొనుక్కున్నా. చూడండి మన ఇల్లు ఎంత బాగుంది, మొత్తం ఓపెన్గా ఉంటుంది, ఎవ్వరు లేరు అంటారు కదా మీరు ఎవరెవరో కలిసి చేస్తారని. చాలా సింగిల్గా చేశాను. ఈ ఇల్లు కట్టడానికి కనీసం నాకు 2 గంటల సేపు సమయం అయితే పట్టింది, ఖాళీ ఇల్లు వేసుకోవడానికని. చాలా బాగుంది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇప్పుడైతే మనమైతే వండుకుందాం. మనం తెచ్చుకుంది చికెన్ బిర్యానీ అయితే చేద్దాం ఈరోజు. ఎంత లేట్ అయినా పర్లేదు, చికెన్ బిర్యానీ చేసుకుని తిందాం, ఎంజాయ్ చేద్దాం ఈరోజు, సరేనా? వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా చెప్తున్నా, లాస్ట్ వరకు చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోలు తీయడానికి నాకైతే కొంచెం హెల్ప్ చేసినట్లు ఉంటారు. చాలామంది కామెంట్ చేసి వేసుకుంటారు మా వీడియోస్ బాగోలేవని. నేను ఎంత కష్టపడాలో, ఎంత వీడియో తీయాలో అంతవరకు నేనైతే కష్టపడతాను. నేను ఎంతవరకు తీయాలో అంతవరకు అయితే నేనైతే తీస్తాను. అంతకు మించి ఇంకా ట్రై చేస్తాను నేను కూడా. మీకు కూడా నచ్చుతుందని ఇంకా మరెన్నో మంచి వీడియోలు తీస్తాను మీ గురించి నచ్చేటట్లు,
సరేనా. ఇప్పుడైతే వంట అయితే స్టార్ట్ చేసుకుందాం. ఈరోజు అయితే హైదరాబాద్ మోడల్ దమ్ బిర్యానీ చేద్దామని చికెన్ అయితే నీటికి కలిపేసి పెట్టుకున్నా. చూసారు కదా, చాలా బాగుంది చూడడానికి కూడా. నాకు నోరు ఊరిపోతుంది ఇప్పుడేనే. చికెన్ అయితే బాగా కలిపేసి పెట్టేశాను. ఇప్పుడైతే రైస్ అయితే వండుకుందాం, తర్వాత దమ్ అయితే ఇందులో పెడదాం. సరేనా. చాలా బాగుంది, చాలా హైట్ అయితే అయిపోయింది ఇది. బిర్యానీకి అయితే ఆకులు, పక్కన పొలం ఎంత నీట్గా ఉంది చూడండి. అన్నం అయితే అయిపోయింది, దించుకుందాం. సరేనా. ఎందుకంటే దమ్ములో పెట్టాలి కదా, ఇప్పటి నుండి కొంచెం దీనిలాగా ఉంటే బాగుంటుంది. అన్నం అయితే అయిపోయింది, ఇప్పుడు దమ్ము అయితే పెడదాం. సరేనా. ఈ చికెన్లో వేసుకొని మళ్ళీ దమ్ము అయితే పెడదాం. ఇప్పుడు ఎలా వస్తుందో బిర్యానీ నాకైతే తెలీదు, చూద్దాం. ఎక్కువ ఆకలి అయిపోయాయి. కింద అయితే చికెన్ ఉంది, మీదైతే రైస్ వేసుకున్నాం. దీన్ని అయితే ఇప్పుడు దమ్ అయితే పెడదాం, అంటే బాగా ఉడికించుకుందాం చికెన్ ఉడికిన వరకు. సరేనా. ఒక 20 నిమిషాలు మంచిగా లో ఫ్లేమ్లో ఉడికించుకుందాం. ఇందులో కొంచెం ఏమేద్దామంటే నెయ్యి వేసుకుందాం, బాగుంటుంది అని చూద్దాం. నెయ్యి వేసుకుంటే మొత్తానికి పెట్టేసి వేసాను. ఇప్పుడైతే దమ్ పెట్టుకుందాం, అంటే పొగేట్ బయటికి వెళ్ళకూడదంట. ఇది పెట్టేసి చూద్దాం ఒక 20 మినిట్స్ వరకు ఎలా ఉంటుందో. బిర్యానీ అవుతుందో లేకపోతే ఏమవుతుందో నాకైతే తెలియదు, చూస్తాను. చూద్దాం నైట్కి ఏట్ అవుద్దో, బిర్యానీ అవుద్దో ఏట్ అవుద్దో. ఊరిపోతుంది, వాటర్ తాగేద్దాం, మరి ఎక్కువ ఊరిపోతుంది. చాలా బాగుంది వాసన, టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు కానీ బాగా చలేస్తుంది నాకైతే. కప్పుకుందాము. చలి అయితే బాగా విపరీతంగా వేస్తుంది, ఎందుకంటే చుట్టుపక్కల ఈ పెద్ద బయట నుండి గాలి బాగా వేస్తుంది కదా పొలంలో, కాబట్టి బాగా చలి అయితే వేస్తుంది విపరీతంగా. ఇది మాడిపోతుందో ఉడుకుతుందో కూడా నాకు తెలియట్లేదు. చూద్దాం ఒక 10 నిమిషాలు ఏమవుద్దో. మనం చేసుకున్న చికెన్ బిర్యానీ అయితే అయిపోయింది. ఇదిగో చికెన్ బిర్యానీ. వాసన వస్తుంది, ఏం వాసన తెలుసా? మాడిపోయిన వాసన వస్తుంది. చూద్దాం ఎలా ఉంటుందో, కొంచెం చల్లగైనాక చూద్దాం. రైస్ అయితే ఉడికింది పర్లే, కానీ వాసన అయితే మాడిపోయిన వాసన వస్తుంది బిర్యానీ. చూద్దాం ఎలా ఉంటుందో. ఉల్లిపాయలు మంచిగా ఇలా రౌండ్లు కోసుకుందాం. సరేనా. ఒక 2 ఉల్లిపాయలు కోసుకుంటే నేను ఎలా ఉన్నా కానీ ఉల్లిపాయలతో నేను తినేవచ్చు కదా, అలా అని. చూద్దాం ఎలా ఉంటుందో. చూద్దాం ఇప్పుడు బిర్యానీ ఎలా ఉంటుందో, టేస్ట్ చూద్దాం. దేవుడా బాగుండాలి, బాగుండాలి దేవుడా. రైస్ అయితే మాడలేదు, కానీ ముక్కలు అయితే కొంచెం మాడిపోయేవి. చూద్దాం ఎలా ఉంటుందో, మనం వండుకుంటే కదా.
పర్లే, బాగుంది. చికెన్ ముక్క ఎలా ఉంటుంది చూద్దాం టేస్ట్. మరీ అంత బాగుందని లేదు, మరీ బాగోలేదని అనట్లేదు. చికెన్ ఎలా ఉంది తెలుసా, మనం కాల్చుకొని తింటే ఎలా ఉందో అలా ఉంది, ఉడకబెట్టినట్లేదా. ఇంకో 2 సార్లు ఇలా ట్రై చేస్తే మాత్రం వచ్చేస్తుంది మనకి కూడా బిర్యానీ అనడం. కంప చూడండి, బిర్యానీ ఎంత కలర్ఫుల్గా ఉంది. ముక్కలు కూడా బాగున్నాయి, కదా కొంచెం మాడింది అంతే. కానీ ఇదిగో కొంచెం మాడింది, ఒక పక్క రెండో పక్క బాగుంది. ఇలా ముక్క పట్టుకొని ఇలా బిర్యానీ పట్టుకొని తింటే అబ్బా ఎలా ఉందంటే, మొత్తం బిర్యానీ అయితే అయిపోయింది. ఇదిగో కొంచెమే ఉంది. జిల్లి వదలము, బిర్యానీ బాగుందబ్బా నిజంగానే. కావాలంటే తినండి మీరు కూడా ఒక ముద్ద, టేస్ట్ చూడండి ఎలా ఉందో చెప్పండి, కామెంట్ చేయండి ఎలా ఉందో, చెట్టకండి. భోజనం అయితే అయిపోయింది. చాలా చలి అయితే విపరీతంగా ఉంది. స్వెటర్ వేసుకుంటే బాగుంటుంది. చలికి గడ్డగడ్డస్తుంది తెల్లరింటికి. దీని మీద నుండి అయితే కింద నుండి భయం కూడా లేదు. ఈ చుట్టుపక్కల చూసి ఇక్కడ తిని ఉంటే ఇంకా చాలా సరదాగా ఉంటుంది. అసలు కనీసం ఒక్కలు ఉన్నామని ఇంత భయం కూడా వేయట్లేదు. చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది ఈ ప్లేస్. ఒక అరగంట సేపు ఇక్కడ కూర్చొని తర్వాత పడుకుందాం. ఆ తర్వాత సరేనా, ఒక అరగంట సేపు ఇక్కడే కూర్చుందాం, చూద్దాం ఎలా ఉంటుందో లొకేషన్. ప్రకృతి చాలా అందంగా ఉంటుంది మనకంటే. సిటీలో ఎంతమంది ఉంటారో తెలియదు, కానీ ఇలా పల్లెటూరులో ఉంటే ఆ ఫీలే వేరు. అసలు చాలా బాగుంటుంది. సిటీలో మీకు ఎలా ఉంటుందో తెలియదు, కానీ మాకు మాత్రం రోజు మొత్తం ఇలాగ ఇక్కడ ఉండిపోలే అనిపిస్తుంది, అంత బాగుంది. చాలా చలి అయితే వేస్తుంది విపరీతంగా. ఈరోజు లోపలికి వచ్చేద్దాం, ఇంకా లోపలికి వచ్చి మాట్లాడుకుందాం. ఒక అరగంట సేపు మాట్లాడుకుందాం, తర్వాత పడుకుందాం. ఓకేనా. చాలామంది కెమెరామ్యాన్ చూపి అంటుంటారు కదా. ఇదిగో నా కెమెరామ్యాన్, ఇదిగో ఇడే నా కెమెరామ్యాన్, నేనే. మా ఇద్దరం కలిసి వీడియో తీస్తాము. ఈ మధ్యలో ఇక్కడ ఎవరు లేరు, నాకు నమ్మండి సరేనా. ఇలా పడుకుంటే చాలా బాగుంది. మీలో ఎవరికైనా క్యాంపింగ్ వేయాలని ఇంట్రెస్ట్ ఉంటే మనతో పాటు వచ్చండి, చాలా బాగుంటుంది. మొత్తం కవర్లతో కట్టుకున్న ఇల్లు చాలా బాగుంది, నాకే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా ఉందో కానీ
మీకు ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి, సరేనా. ఇదే మన గెస్ట్ హౌస్ చూడండి, చాలా బాగుంది కదా. ఎటు చూసినా నీట్గా కనిపిస్తుంది. మీకు చూపిస్తే కనిపించట్లేదు కానీ మొత్తం బయట ఏముందో కూడా నీట్గా కనిపిస్తుంది మనకైతే. ఇప్పుడైతే పడుకుందాం. ఎక్కడ సామాన్లు అక్కడ నీట్గా పేట్ చేశాను. ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి, లైట్ ఒకటి ఇవి. మనమైతే ఇప్పుడు పడుకుందాం, సరేనా. గుడ్ నైట్ ఫ్రెండ్స్, పడుకుందాం. మళ్ళీ తెల్లారి లేద్దాం. నైట్ ఎలా ఉంటుందో చూద్దాం. తెల్లారి లేచి మిగతా వీడియో ఏంటో చేద్దాం, సరేనా. పడుకుందా. గుడ్ నైట్. బాగా చలి అయితే వేస్తుంది, విపరీతంగా ఉంది ఇక్కడ చలి. ఈరోజు స్వెటర్ వేసుకున్నా కూడా చలి వేస్తుంది. అలాగనే 2 తీసుకొచ్చాను దుప్పట్లు. ఒకటైతే కష్టం అనేసి 2 దుప్పట్లు నీట్గా కప్పుకొని పడుకుందాం, సరేనా. చెప్తా తెల్లారికి ఎలా ఉందో నా ఎక్స్పీరియన్స్. ఎప్పటికే వస్తుందో అప్పుడు మళ్ళీ కలుసుకుందాం. రాగండి, అక్కడే ఉండండి. తల కిందకైతే బ్యాగ్ పెట్టుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, గుడ్ నైట్. మళ్ళీ రేపు తెల్లారి కలుసుకుందాం, సరేనా. చూడండి ఏమో అరుస్తున్నాయి. చూద్దాం ఏంటో. నైట్ అయితే చాలా మంచు అయితే పడుతుంది, నిద్ర అయితే రావట్లేదు. చూడండి మొత్తం మంచు పడి ఎలా తడిసిపోయావో, చాలా బాగా తడిసిపోయింది. రాత్రి అప్పుడు ఏదో సౌండ్ అయితే వచ్చింది. లైట్ చూస్తే అక్కడ ఏం లేవు. చాలా చలి అయితే వేసింది విపరీతంగా. మొత్తం చల్లగా అయిపోయి టైం అయితే 3 అవుతుంది. ఒక గంట సేపు పడుకుని లేద్దాం, సరేనా. 4 గంటలకి 4:30 లేసి టీ చేసుకుందాం, సరేనా. కొంచెం తెల్లవారింది. ఈ మంచు చూసారు, చాలా విపరీతంగా ఉందప్ప మంచు. ఇలాగంటే చేతులకు అంటుకుంటుంది. ఇల్లు మంచు పడ్డది. మంచులో బాగా తడిసి ముద్దయింది మన టెంట్. చూడండి ఇక చారు నీళ్ళు ఇదిగా. పర్లేదు, నైట్ అయితే కొంచెం నిద్ర అయితే పట్టింది. చలి విపరీతంగా ఉంది కానీ నిద్ర అయితే పట్టింది. ఇక్కడ అంత ఇబ్బందిగా అయితే ఏం లేదు, చాలా బాగుంది. కానీ చలి కొంచెం ఎక్కువ వేసింది. ఎప్పటికి 5 అవుద్దని చూస్తున్నా. కొంచెం తెల్లవారితే లేసి టీ చేసుకుందాం. టీ చేసుకున్న తర్వాత వెళ్ళిపోదాం త్వరగా. డ్యూటీకి వెళ్ళాలి ఈరోజు. డ్యూటీకి అయితే వెళ్ళాలి. మనం మేస్త్రి పని అయితే చేస్తున్నాం కదా, మేస్త్రి పనికి అయితే వెళ్ళిపోవాలి మనం. 4:30 అవుతుంది. ఇంకొక అరగంటలో తెల్లగా అవ్వదు, 6కి తెల్లగా అవుద్ది. కొంచెం 4:30, 5కి అయితే కొంచెం తెల్లగా అయితే అవుతుంది కదా. అప్పుడు టీ అయితే చేసుకుందాం. టీ చేసుకుని తాగేసి అలాగే వెళ్ళిపోదాం, సరేనా. మంచు చూసారా, వర్షం పడినట్లు పడ్డది మొత్తం. చూద్దాం, తెల్లవారింది. అదిగో ఆ కొండ పక్కన సూర్యుడు అయితే వస్తారు. అందుకే ఫస్ట్ అటు వెళ్తిరిగి ఉంది. ఈ కొండలన్నీ చీకటిగా ఉన్నాయి చూసారా. కానీ ఆ ఒక్క కొండ దగ్గర నుండే వెళ్తిరి వస్తుందంటే మా ఊర్లో సూర్యుడు అయితే అటే ఉదయిస్తారు. అందుకే ఆ కొండ దగ్గర వెళ్తిరి ఉంది. చూడండి, ఇదల్లా చీకటిగా ఉంది మొత్తం. ఇటు కొండలే ఉన్నాయి కానీ చీకటిగా ఉంది.
ఆ ఒక్క కొండ మాత్రం వెలుతురే కనిపిస్తుంది. సూర్యుడు అయితే అక్కడి నుండి అయితే ఉదయిస్తారు. అందుకని చూడండి, మన టెంట్ మీద మంచు ఎలా పడ్డది. నీళ్ళే ఐస్ గడ్డలా చల్లగా ఉన్నాయి నీళ్ళు. అయ్యో ఎన్ని నీళ్ళు చూడండి. మంచు వర్షం పడినట్లు పడ్డది. చూడు ఎలా కారుతుంది మంచు. టీ అయితే చేసుకుందాం. చూడండి వెళ్తే వచ్చింది, తెల్లవారింది. ఒక టీ చేసుకొని తాగేద్దాం. మంచిగా ఉంటుంది, వేడిగా ఉంటుంది, వెచ్చగా ఉంటుంది. స్లోలీ అది చాలా బాగుంది, స్ట్రాంగ్ ఉంది. టీ కూడా చాలా బాగుంది. మన ఛానల్ ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. మనన్న ఇలాంటి మంచి మంచి వీడియోలు తీయడానికి నాకైతే హెల్ప్ అవుద్ది. సరేనా? టీ అయితే బాగుంది అనేసి చెప్పాను కదా, సూర్యుడు ఉదయిస్తుండని. చూడండి ఆ కొండ దగ్గర ఎంత వెలుతురైతే వస్తుంది. అలాగే పెట్టి చూద్దాం సూర్యుడు పైకి వచ్చే వరకు. చాలా బాగుంటుంది.